ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఆదికాండము 26వ అధ్యాయము 2వ వచనము. డు నాట్ గో డౌన్ టు ఈజిప్ట్, లివ్ ఇన్ ద ల్యాండ్ వేర్ ఐ టెల్ యూ టు లివ్. జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 2. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. దేవుడు ఈ రోజును చెప్తున్నాడు, మీరున్న ప్రదేశంలోనే ఉండండి, లేదా ఉన్న ఉద్యోగములోనే, చేస్తున్న వ్యాపారములోనే ఉండండి, ఏదో కొత్తగా చేద్దామని సమస్యల్లో పడకండి అని. ఈరోజు వాక్య భాగములో దేవుడు ఒక సలహా లేదా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎవరికండి ఈ ఆజ్ఞ ఇచ్చేది అంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు. ఇస్సాకు కాలములో ఒక గొప్ప కరువు వచ్చింది. ఆ కరువును బట్టి అందరూ వారున్న ప్రాంతాన్ని విడిచిపోతుండగా ఇస్సాకు కూడా అలాగే కుటుంబముతో సహా వెళ్ళిపోవాలి అనే ఆలోచన కలిగి ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉన్న గెరారు దగ్గరికి వచ్చాడు. ఆ ఊరి నుండి ఐగుప్తుకు వెళ్ళాలి అనే ఆలోచన ఇస్సాకుది. ఎందుకంటే ఐగుప్తు అభివృద్ధి చెంది ఉంది. అక్కడ ఈ లోకపరమైన జ్ఞానముతో వారున్నారు. అన్ని విధాలా మంచిగా అనిపించింది ఇస్సాకుకు. తన హృదయములో ఒక ప్రణాళిక కలిగి ఆ విధంగా చేయాలి అని అనుకున్నాడు. ఈ ప్రాంతంలో కరువు ఉంది, ఈ గెరారులో ఉన్న పెద్దగా ఏమి ఆశీర్వాదాలు ఉండవు, ఏం సంపాదించుకోలేము, పైగా ఇక్కడ ఉండడం అంత మంచిది కూడా కాదు అనే తలంపుతో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై పలుకుతున్నటువంటి మాట, ఇస్సాకు, నీవు ఐగుప్తుకి వెళదాము అని అనుకుంటున్నావు, కానీ వద్దు, ఈ ప్రాంతంలోనే నివసించు, ఇక్కడే ఉండు, ఈ దేశమందు పరవాసివై ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను అని. ఒక్కసారి ఈ సందర్భాన్ని మనం ఆలోచించుకోగలిగితే లేదా ఊహించుకుంటే ఇస్సాకు యొక్క ఆలోచన ముందే ఫిక్స్ అయిపోయింది. నేను ఐగుప్తుకి వెళ్తాను, అక్కడ హాయిగా జీవిస్తానని అదే మైండ్ తో ఇస్సాకు ప్రయాణం జరుగుతుంది. కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు, వారి సామాన్లు అన్ని ప్యాక్ చేశాడు, ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ అయ్యాయి, అడ్వాన్సులు కూడా ఇచ్చేశాడు. ఇప్పుడేమో దేవుడు ఆగిపోమ్మంటున్నాడు. పైగా ఇదేమన్నా మంచి ప్రాంతము అంటే అది కాదు. తన భార్యకి ఈ యొక్క దేశం వలన ప్రమాదం ఉంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్న ప్రాంతంలో దేవుడు ఉండమని అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా చాలా సార్లు మనం ఒక ఆలోచన కలిగి ఉంటాం. మన సొంత తలంపులు, ప్రణాళికలు ఎవరికి వారివి ఉంటాయి. అది మనకు కరెక్ట్ అని మనమే డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడున్నది కూడా కరెక్ట్ కాదని మన ఆలోచనలు బట్టి అనుసరించి నడుచుకుంటాం. బహుశా నీవు ఒక ఉద్యోగంలో ఉండి ఉండొచ్చు, అది నీకు కష్టంగా అనిపిస్తుండొచ్చు. నీవు ఒక బిజినెస్ రన్ చేస్తుండొచ్చు, దానిలో ఈరోజు నష్టం చవి చూడొచ్చు. లేదా నీ కుటుంబ జీవితంలో ఇబ్బందులు వస్తుండొచ్చు. అత్త మంచిది కాదనో, కోడలు మంచిది కాదనో, ఇరుగు పొరుగు వారు మంచివారు కాదనో, ఇక్కడ ఉండడమే అనవసరమని నువ్వు అనుకుంటుండొచ్చు. ఇలా నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు నీకుంటే దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది. నీవు అటువంటి చెడు నిర్ణయాలు, హాని చేసే నిర్ణయాలు నువ్వు తీసుకోవద్దు అని దేవుడు నీకు ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఇప్పుడున్న పరిస్థితి లేదా ప్రాంతము లేదా మనుషులు నిన్ను బాధ పెడుతుండొచ్చు, నీకు హానికరంగా ఉండొచ్చు. అయినా సరే దేవుడు నిన్ను ఆగిపోమ్మంటున్నాడు. ఎందుకు అంటే ఆయన అక్కడే వారి కన్నుల ముందే, వారి ఎదుటనే అటువంటి ప్రతికూలతల్లో నిన్ను గొప్ప చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో నీకు ఆశ చూయించారని వారి మాటలు విని నీ సంసార జీవితాన్ని పాడు చేసుకోకు, ఉన్న ఉద్యోగాన్ని వదిలివేసుకోకు, నీకున్న వ్యాధిని మరింత క్షీణింపజేసుకోకు, మరింత అప్పుల్లోకి వెళ్ళిపోకు. దేవుడు కూడా ఇస్సాకును అదే విధంగా ఆపాడు. ఐగుప్తులోనికి వెళ్లకుండా ఆపాడు. ఎక్కడైతే దేవుడు ఉండమన్నాడో అక్కడే ఉండి ఇస్సాకు అద్భుతంగా ఆశీర్వదింపబడ్డాడు. ఆ ఊరిలోనే సంపన్నుడు, గొప్పవాడయ్యాడు. ఇస్సాకు జీవితాన్ని మార్చినట్లే దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. ఆయన మార్చగలడు. ఈ రోజున నీ కన్నుల ఎదుట ఉన్న పరిస్థితులను చూసి భయపడకు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు.
ఏ ప్రతికూలతల్లో అయితే నువ్వు ఉంటున్నావో ప్రతికూలతల్లోనే నీవు అభివృద్ధి చెందబోతున్నావు. కాబట్టి దేవుని మాటకు విధేయించి చెడు నిర్ణయాలు లేదా సొంత నిర్ణయాలు మానేసి జీవించడం ప్రారంభించు. తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన దివ్యమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రములు ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా, మమ్మల్ని ఎంతగానో సరిచేశారు, బలపరిచారు, ప్రోత్సహించారు ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, అయా మహోన్నతుడవైన దేవుడో తండ్రి, అయా మీరు ఉన్నమన్న ప్రదేశంలో మేము ఉండినట్లయితే, అదే విధంగా మీరు చేయమన్నటువంటి పనులు మేము చేస్తే తప్పకుండా మేము ఆశీర్వదింపబడతామని అయా మరి తండ్రి లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అవును ప్రభువా, అయా మా యొక్క జీవితాన్ని మేము పాడు చేసుకోకుండా మీ మాటకు లోబడి అయా మీ ఆశీర్వాదం పొందుకొని మేము చేసేటువంటి పనుల్లో తండ్రి అభివృద్ధి పడే విధంగా తండ్రి అయా మమ్మల్ని మీరు లేవనెత్తండి తండ్రి. అయా మాకున్న ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. ఎటువంటి శారీరక రుగ్మతతో బిడ్డలు ఉన్నా ప్రభా, ఆ శారీరక రుగ్మతలన్నిటినీ యేసు నామములో తండ్రి కొట్టివేయమని, మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపై ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు తండ్రి మీ యొక్క తండ్రి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. ఈ లోకములో తండ్రి వారు తండ్రి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి అయా వారు కలిగి లేకుండా ప్రభా తండ్రి మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. అయా ముఖ్యంగా నా ప్రభు వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో అయా వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో తండ్రి వారికి సఫలతను మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయా మరి తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా కుటుంబాలలో కలహాలు, కుటుంబంలో విభేదాలు, అయా మరి తండ్రి ఆస్తి తగాదాలు, మరి తండ్రి సమాధానము లేనటువంటి పరిస్థితిలో ప్రభా కుటుంబాన్ని మీరు తాకండి ప్రభా. అయా నీ యొక్క చిత్తము వారి యొక్క కుటుంబం పట్ల మీరు జరిగించండి నా తండ్రి. అయా మరి ముఖ్యంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా వారి యొక్క ప్రయాణము క్షేమకరంగా ఉండునట్లుగా తండ్రి మీ కాపుదల దయచేయండి నా తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి రక్షణ లేక ఉన్నారో ప్రభా వారికి రక్షణను దయచేయండి. మారు మనసు లేక ఉన్నారో ప్రభా వారికి మారు మనసును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు, ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్య, ల్యాండ్ సమస్య, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి మీ యొక్క పరిచర్యను మరి చేస్తున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి, సంఘ కాపరికి మీరు తోడై ఉండండి, సంఘాన్ని విస్తరింప చేయండి. అయా మీ యొక్క ఆత్మ చేత సంఘాన్ని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ఈ రోజున నా తండ్రి శోధనలో ఉన్నారో ప్రభా అయా విరిగి నలిగిన హృదయముతో ఉన్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించమని, శోధన నుంచి తప్పించే మార్గమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఇంకా తండ్రి మిమ్మల్ని తెలుసుకొని కూడా ప్రభా అయా మరి లోకము తట్టు తిరుగుతున్నారో వారి హృదయాలను మార్చండి. విశ్వాస జీవితంలో ప్రభా మరి తండ్రి విశ్వాసాన్ని కలిగి ముందుకు నడవడానికి సహాయం చేయండి తండ్రి. దేశాన్ని అధికారులను దీవించండి, సమయోచితమైనటువంటి జ్ఞానము అధికారులందరికీ మీరు అనుగ్రహించండి అయా మరి తండ్రి. అదే విధంగా మరి తండ్రి ఎటువంటి
తండ్రి అయా అశాంతికరమైనటువంటి పరిస్థితులు మా భారతదేశంలో లేకుండా ప్రభా శాంతిపరచండి, సమాధానపరచమని బ్రతిమిలాడుకుంటూ ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండమని మీ యొక్క మెండైన కృప, మీ యొక్క హస్తము ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉంచి వారిని బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటూ మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింప చేయునుగాక.